శ్వాసక్రియ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఎలా జరుగుతుందో ఈరోజు క్లాసులో చూద్దాం. మనం ఆహారం తీసుకోకుండా కొన్ని రోజులు బతకవచ్చు. అదేవిధంగా నీరు త్రాగకుండా కొన్ని గంటలు మాత్రమే బతకగలుగుతాం. కానీ గాలి పీల్చుకోకుండా కొన్ని నిమిషాలు కూడా బతకలేమన్న సంగతి మనందరికీ తెలుసు. ఈరోజు జీవులు, ఈ ప్రకృతిలో అనేక రకాలైనటువంటి జీవులు ఉన్నాయి, జంతువులు, మొక్కలు, ఇవన్నీ. ఇవి శ్వాసక్రియ ఎలా జరుపుకుంటున్నాయి, వాటి జీవన విధానం ఎలా జరుగుతుంది, అలాగే ప్రత్యుత్పత్తి వ్యవస్థ కూడా వివిధ రకాల జీవులు ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. మొట్టమొదట మనం శ్వాసక్రియ, మొక్కల్లో జరిగే శ్వాసక్రియ గురించి చూద్దాం. అసలు గాలి లోపలికి పీల్చి బయటకు వదలటాన్ని శ్వాసక్రియ అంటాం. మొక్కలైనా జంతువులైనా గాలి లోపలికి పీల్చి బయటకు వదలటాన్ని మనం శ్వాసించటం అంటాం. దాన్నే మనం శ్వాసక్రియ అంటాం. ఇది ప్రతి జీవులో జరుగుతూనే ఉంది. గాలిని పీల్చటాన్ని మనం ఉచ్ఛ్వాసం అంటాం. గాలి లోపలికి గట్టిగా పీల్చటాన్ని మనం ఉచ్ఛ్వాసం అంటే, అదేవిధంగా గాలిని బయటకు వదలటాన్ని నిశ్వాసము అంటాం. అంటే బయటకి మనం వాస్తవంగా ఏ గాలి పీలుస్తున్నాం, మనం గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ పీలుస్తున్నాం, అది ఉచ్ఛ్వాసం అవుతుంది. అదేవిధంగా మనం వదిలే గాలి ఏంటి, మరి కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం, అది నిశ్వాసం అవుతుంది. అలాగే మరి ఈ యొక్క రేటు ఎలా ఉంటుందంటే, వ్యాయామం, పరిగెత్తినప్పుడు మరి అటువంటి సమయాల్లో శ్వాసక్రియ రేటు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది, పెరుగుతుంది. మనం శ్వాసించినప్పుడల్లా గాలి ఎక్కడికి వెళ్తుంది, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఊపిరితిత్తులు ఉబ్బి ఛాతీ వ్యాకోచించడం జరుగుతుంది. మనం గాలి బాగా ఒక్కసారి లోపలికి గట్టిగా పీల్చితే అది ఊపిరితిత్తులో పోయి ఛాతీ పెద్దగా వ్యాకోచించుతుందన్నమాట. అలాగే మనం గాలి వదిలేటప్పుడు మరి అలాగే పీల్చే గాలిలో వాయువులు కొన్ని ఉన్నాయి, అదే మనం వదిలేటప్పుడు కూడా ఈ ఊపిరితిత్తులు సంకోచించుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు మనం ఒక్కసారి వెనక్కిపోయి అసలుకి గాలిలో ఉన్నటువంటి వాయువులు ఏంటి, మరి దీన్ని కనుక్కున్నటువంటి విధానం ఏంటో కనుక్కుందామంటే, 1756 సంవత్సరంలో జోసెఫ్ బ్లాక్ మనం వదిలే వాయువును సున్నపు తేట గుండా పంపినప్పుడు అది సున్నపు తేటను పాల వలె తెల్లగా మార్చింది. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని, ఈయన 1756లో జోసెఫ్ బ్లాక్ అనే శాస్త్రవేత్త పేరు గుర్తుంచుకోవాలి మనం. ఈయన ఒక ప్రయోగం చేశాడు. మనం వదిలే వాయువులో సున్నపు తేటను పంపిస్తే అది పాల వల్లే కాదు. ఇప్పుడు మన పిల్లలందరికీ కూడా తెలుసు, సున్నపు తేటను పాల వలె మార్చేటటువంటి వాయువు పేరు ఏమిటి అంటే కార్బన్ డైఆక్సైడ్. కానీ మొట్టమొదట కార్బన్ డైఆక్సైడ్ కనుక్కున్నటువంటి వ్యక్తి జోసెఫ్ బ్లాక్. ఈయన మొట్టమొదట మరి ఈ వాయువుని మనం వదిలేటటువంటి వాయువులో గుండా సున్నపు తేటను పంపించినప్పుడు అది పాల వలె మారింది అని చెప్పి దానికి ఒక పేరు పెట్టాడు. దాని పేరే కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ మనం ఒక క్వశ్చన్ గుర్తుంచుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు, అలాగే ఏ సంవత్సరంలో ఈ కార్బన్ డైఆక్సైడ్ కనుగొన్నారు, ఇంకా ఇది కనుగొన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ కనుగొన్నటువంటి శాస్త్రవేత్త పేరేంటి, బ్లాక్. మరి ఇవి మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. కార్బన్ డైఆక్సైడ్ కనుగొన్న 2 దశాబ్దాల తర్వాత మరి ఇంకొక వాయువు, ప్రధానమైనటువంటి వాయువు ఆక్సిజన్ వాయువుని కనుగొన్నారు. అది ఎలా కనుగొన్నారో కూడా మనం ఒకసారి పరిశుద్దాం. జోసెఫ్ ప్రీస్ట్లీ అనే శాస్త్రవేత్త మొక్కలు విడుదల చేసే, జంతువులు పీల్చే వాయువులు పరిశీలించి ఆకుల నుండి వాయువులు విడుదలవుతాయని మొట్టమొదటి తెలిపినటువంటి శాస్త్రవేత్త జోసెఫ్ ప్రీస్ట్లీ. ఈయన జంతువులు పీల్చే వాయువులను పరిశీలించాడు, మొక్కలను విడుదల చేసే వాయువుని కూడా పరిశీలించి అయినటువంటి మొట్టమొదటి. తర్వాత ఈ జోసెఫ్ ప్రీస్ట్లీ తన అనుభవాలను తీసుకొని, ఆయన యొక్క అనుభవాలు అంటే జోసెఫ్ ప్రీస్ట్లీ యొక్క అనుభవాలను తీసుకొని మరొక శాస్త్రవేత్త అయినటువంటి లెవోయిజర్ అనే శాస్త్రవేత్త గాలిలో వాయువులపై అనేక ప్రయోగాలు చేసి ముఖ్యమైనటువంటి ఒక అనుఘటనాన్ని కనుగొన్నాడు. దాని పేరే ఆక్సిజన్ వాయువు. ఇవాళ మనందరూ తెలుసు, ప్రాణకోటికి ఉపయోగపడే వాయువు ఆక్సిజన్ వాయువు. ఆ ఆక్సిజన్ వాయువే మనం అందరం పీల్చుకొని ప్రాణాన్ని కాపాడుకుంటున్నాం. ఈ వాయువు ఎక్కడి నుంచి విడుదలవుతుందో కూడా మనకు తెలుసు. ఇది మొక్కల నుంచి, మొక్కల ఆకుల పత్రరంధ్రాల్లో శ్వాసక్రియ ఫలితంగా వాయువులు వినిమయం జరిగి ఆక్సిజన్ వాయువుని బయటకు విడుదల కావటం, అది జీవజంతుజాలం మొత్తం కూడా పీల్చుకోవడం జరుగుతుంది. ఈ ఆక్సిజన్ మొట్టమొదటి కనుగొన్న శాస్త్రవేత్త మాత్రం లెవోయిజర్ అనే పేరు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.
మరి ఇతర జీవుల్లో విధానం ఎలా ఉంది శ్వాసక్రియ? చేపల్లో మరి కప్పలు, చేపలు, మరి రకరకాల జీవులు ఈ ప్రకృతిలో జీవిస్తున్నాయి. మరి అదేవిధంగా మరి సముద్రంలో చూసినట్టయితే ఎన్నో రకాలైనటువంటి జీవులు ఈ సముద్రంలో ఉన్నాయి. మరి వీటిలో మొట్టమొదటి మనం చేపలు ఎలా శ్వాసక్రియ చేసుకుంటాయంటే మొప్పల ద్వారా. వాటికి మొప్పలని ఘాట్లుగా ఉంటాయి. మనం పరిశీలించినట్టయితే ఆ మొప్పల ద్వారా నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ని ఇవి పీల్చుకుంటాయి. ఇవి పీల్చుకున్నప్పుడు అదేవిధంగా కప్పలు నీటిలో ఉన్నప్పుడు ఊపిరితిత్తుల ద్వారా తీసుకుంటాయి. కప్పలు శ్వాసావయాలు 3 రకాలు ఉన్నాయి, మనం గమనించాలి. ఒకటి ఊపిరితిత్తులు, ఒకటి చర్మం, మరొకటి మొప్పల ద్వారా కూడా శ్వాసక్రియ జరుగుతుంది. అంటే 3 అవయవాల ద్వారా శ్వాసక్రియ జరుపుకునేటటువంటి ఒక జీవి కప్ప మాత్రం. అదే ఈ కప్ప గురించి చేసినప్పుడు ఇది 3 రకాలుగా ఎలా జరుపుకుంటుంది? భూమి లోపల ఉన్నప్పుడు చర్మం ద్వారా, చిరుకప్ప లేదా టాడ్పోల్ డింబకంగా ఉన్నప్పుడు నీటిలో కరిగి ఉన్నటువంటి గాలిని మొప్పల ద్వారా పీల్చుకుంటుంది. అంటే ఇక్కడ మనం గమనించాలి, కప్ప మొట్టమొదట భూమి లోపల, అంటే కొన్నాళ్ళు కప్ప భూమి లోపల ఉంటుంది, నీటి లోపల ఉంటుంది. మరి అదేవిధంగా మరి దీని రూపవిక్రి అంటే వివిధ దశల్లో తన జీవితాన్ని కొనసాగిద్ది. అంటే దాంట్లో చిరుకప్ప టాడ్పోల్ డింబక దశ కూడా ఉంటుంది. ఈ దశలో మాత్రం ఇది చేపను పోలి ఉంటుంది. ఇది చేప మాదిరిగానే ఇది మొప్పల ద్వారా శ్వాసించింది ఆ దశలో. అదేవిధంగా భూమిలో ఉన్నప్పుడు భూమిలో నక్కి అక్కడ భూమిలో గాడి చేసుకున్నప్పుడు బొక్కలు చేసుకొని దాంట్లో ఉన్నప్పుడు అది చర్మం ద్వారా మాత్రం శ్వాసిస్తుంది. ఇకపోతే మీకు నీటిలో ఉన్నప్పుడు మరి మీకు మామూలుగా కప్ప ఊపిరితిత్తుల ద్వారా కూడా శ్వాసించడం జరుగుతుంది అని. ఇకపోతే వేరే నెక్స్ట్ బొద్దింక దేహానికి పార్శ్వ భాగాల్లో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఒక బొద్దింకను కూడా మనం బాగా దగ్గరకు పరిశీలించితే వాటి పార్శ్వ భాగంలో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలని మనం స్పైరకిల్స్ అంటారు. బొద్దింకలోని రంధ్రాలను ఏమంటాం అంటే స్పైరకిల్స్ అంటారు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఈ రంధ్రాలు శ్వాసనాళంతో అనుసంధానమై ఉండి అంటాయి. మరి ఈ నాళాలని మనం ట్రాకియా అంటారు. అంటే శ్వాసనాళాలతో అనుసంధానమైనటువంటి వాటి నాళాలని ట్రాకియా అని అంటారు. శ్వాసనాళాలని, దానికి ఇంకో పేరు ట్రాకియా. ఈ నాళాలు శ్వాసక్రియలో తోడ్పడతాయి. మరి అదేవిధంగా వానపాము విషయానికి వచ్చినప్పుడు వానపాము కూడా శ్వాసక్రియ జరుపుకుంటుంది. అది ఎలా జరుగుతుంది? ఉదాహరణ జలగ, ఉభయజీవులు ఇవన్నీ కూడా వానపాము, వీటిలో కూడా చర్మం ద్వారా శ్వాసక్రియ జలగలో కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇకపోతే మొక్కల్లో ఒక్కొక్క దాని గురించి చూద్దాం మనం. మరి ఫస్ట్ మొక్కల్లో శ్వాసక్రియ ఎలా జరుగుతుందో కూడా చూద్దాం. మొక్కల్లో శ్వాసక్రియ అనగానే మనం మరి ఆకులు శ్వాసక్రియ జరగటానికి ప్రత్యేకమైనటువంటి భాగాలు. అంటే శ్వాసక్రియ భాగాలు ఏంటంటే మొక్కలో ఆకులు మాత్రమే. పత్రాల్లోని పత్రరంధ్రాల ద్వారా వాయువుల వినిమయం జరిగి ఆక్సిజన్ వదిలి కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటుంది. ఇది వినిమయం అంటే, వాయువుల వినిమయం అంటే అది. ఎందుకంటే పత్రాల్లో పత్రరంధ్రాలు వాయువుల వినిమయాన్ని చేస్తుంది. అంటే కార్బన్ డయాక్సైడ్ని వదిలిపెట్టుకుంటూ ఆక్సిజన్ వాయువుని తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి దీన్ని వాయువుల వినిమయం అని మనం అంటాం. మొక్కల్లో ఇకపోతే ప్రత్యుత్పత్తి గురించి చూద్దాం. ఇప్పుడు మొక్కల్లో పువ్వు ప్రారంభమయ్యే చోట కొంచెం ఉబ్బినట్టుగా అనిపిస్తుంది. దీన్ని మనం పుష్పాసనం అంటాం. అంటే మొక్కల్లో ప్రత్యుత్పత్తిని మనం బాగా దగ్గరగా పరిశీలిస్తే పుష్పాసనం అంటే ఆ పువ్వు కింద భాగం ఉబ్బినట్టుగా ఉంటుంది. కాబట్టి దాన్ని మనం పుష్పాసనం అని చెప్పి దానికి ఆ పేరు పెట్టాం. అలాగే మొక్కల్లో మందార పువ్వు కానీ ఉమ్మెత్త పువ్వు కానీ తీసుకుంటే దీని భాగాలు మనం పరిశీలిస్తే దీంట్లో ముఖ్యమైనటువంటి 4 భాగాలు ఉంటాయి. ఒకటి రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశం. ఇట్లా 4 ప్రధానమైనటువంటి భాగాలు మొక్కల్లో ఉన్నాయి. మరి వీటిని మనం ఒక్కొక్క దాన్ని కూడా మనం పరిశీలించి చూడవచ్చు. అంటే ముఖ్యంగా రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశం. ఈ 4 ప్రధానమైనటువంటి భాగాలు. వీటిలో 2 భాగాలు మగ పుష్పాలు, స్త్రీ పుష్పాలని అంటారు. ఏటినంటారు? ఈ రెండింటిలో కేసరావళిని మగ పుష్పాలని, అండకోశాన్ని స్త్రీ పుష్పాలని చెప్పి అంటాం మనం. అలాగే మొక్కల్లో ప్రత్యుత్పత్తిలో మరి దాంట్లోనే రక్షాపత్రాల గురించి చూద్దాం. ఆకుపచ్చని గొట్టంలా ఉండే నిర్మాణాన్ని రక్షాపత్రాలు అంటారు. ఆకుపచ్చగా అంటే మనకి ఒక పువ్వును చూసినప్పుడు పువ్వు మొదట్లో మరి పుష్పాసనం పై భాగాన ఒక గొడుగులాగా గొట్టంలాగా ఉండే భాగం ఆకుపచ్చ రంగులో ఉంటుంది.
ఆ ఆకుపచ్చ రంగులో ఉండి మరి కొన్ని ముడతల్లాగా ఉంటాయన్నమాట. దాన్ని మనం రక్షపత్రాలు అంటే ఎందుకంటారు దీని రక్షపత్రాలు అని పేరు అంటే ఏడ రక్షపత్రాలకి ఇది మొగ్గగా ఉన్నప్పుడు ఆకుని అదే పువ్వుని రక్షిస్తుంది. దాన్ని రక్షిస్తుంది కాబట్టి దీనికి మనం రక్షపత్రాలు అని పేరు పెట్టారు. అలాగే ఆకర్షణ పత్రాలు గరాటు ఆకారంలో ఉండి పొడుగ్గా ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉన్నటువంటి తెల్లని భాగాన్ని మనం ఆకర్షణ పత్రాలు. దీన్ని కూడా ఆకర్షణ పత్రాలు అంటానికి కూడా కారణం దీన్ని ఆకర్షణంగా వివిధ రంగుల్లో ఉంటాయి. చాలా రకాల పువ్వుల్లో మరి ఆకర్షణ పత్రాలు రకరకాల రంగుల్లో ఉండి మరి కీటకాలని మనల్ని ఆకర్షిస్తుంటాయి. కాబట్టి కీటకాలను ఆకర్షిస్తున్నాయి కాబట్టి వాటిని మనం ఆకర్షణ పత్రాలను కూడా పేరు పెట్టారని చెప్పవచ్చు. అలాగే కేసరావళి అంటే ఆకర్షణ పత్రాల లోపల అంటే మొట్టమొదట రక్షపత్రావళి, దాని వెంట ఆకర్షణ పత్రావళి, దాని లోపల మరి ఆకర్షణ పత్రాల లోపల సన్నని మెత్తని పొడవైనటువంటి నిర్మాణాలని ఉంటాయి. అవి 4-5 ఉంటాయి. వీటిని కేసర దండాలు అని మనం అంటాం. ఈ కేసర దండాలు అని పరాగకోశాలని కలిపి పురుష ప్రత్యుత్పత్తి భాగాలు కూడా అంటారు. దీనికి కేసర దండాల భాగం కేసర దండము, మరి అలాగే కేసర దండం, పరాగకోశాలు రేణువులు కూడా ఉంటాయి. అయితే వీటిలో పురుష ప్రత్యుత్పత్తి భాగాలని చెప్పి మనం చెప్పవచ్చు. అలాగే అండకోశం, దీనిలో 3 భాగాలు ఉంటాయి. ఇవి కేసరాల మధ్యలో ఉంటాయి. అండము, కీలము, కీలాగ్రం అని చెప్పి 3 భాగాలు ఉంటాయి. అంటే ఈ 3 భాగాలని మనం దానిపైన ఉండి దాన్ని స్త్రీ పుష్ప భాగం అంటారు. స్త్రీ పుష్పం అని చెప్పి మనం అంటాం. స్త్రీ భాగం అని చెప్పి మనం అంటాం. పుష్పాసనం మీద ఉబ్బెత్తుగా ఉండే నిర్మాణాన్ని అండాశయం అంటారు. ఇప్పుడు మనం ఒకసారి అండకోశాన్ని పరిశీలించితే దాని పుష్పాసనం పైన అండకోశం కేసరాల మధ్యలో పొడవుగా ఉంటుంది. దీన్ని మనం అండకోశం అంటాం. దీన్ని కింద ఉన్నటువంటి భాగాన్ని అండాశయమని, అండాశయం, కీలము, కీలాగ్రం అని చెప్పి 3 భాగాలు ఉంటాయి. మీద అండాశయం మీద సన్నని పొడవాటి భాగాన్ని దాన్ని కీలం అంటున్నాం. అదేవిధంగా పైన ఉన్నటువంటి దాన్ని కీలాగ్రం అంటాం. అండాశయం, కీలం, కీలాగ్రాన్ని కలిపి స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు అని మనం ఇక్కడ అంటాం. అంటే కొన్ని జీవుల్లో కొన్ని మొక్కల్లో పరిశీలించినప్పుడు గుమ్మడి, స్వర, దోసలలో 2 రకాల పుష్పాలు కనిపిస్తాయి. వాటిలో ఒకటి పురుష పుష్పం, ఒకటి స్త్రీ పుష్పాలుగా అంటారు. అంటే 2 రకాల పుష్పాలు కనిపించడం వల్ల మరి ఆ 2 రకాల పుష్పాలు ఎందుకు కనిపిస్తున్నాయి, ఏమిటి ఆ 2 రకాల పుష్పాలు అని పరిశీలిస్తే ఒకటి స్త్రీ పుష్పం, ఒకటి పురుష పుష్పం. అదే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఉమ్మెత్త వాటిలో దాని లోపలే ఒక పుష్పంలోనే 2 భాగాలు ఉన్నాయి. అండకోశం, కీలాగ్రం, పురుష స్త్రీ పుష్ప భాగాలు 2 కూడా ఒకే పుష్పంలో ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు స్త్రీ పుష్పము, పురుష పుష్పాలు 2 సపరేట్గా 2 పుష్పాలు పూస్తున్నాయి అన్నమాట. దీంట్లో ఉదాహరణ స్వర దోసల్లో అని మనం గుర్తుపెట్టుకోవాలి. పుష్పగుచ్చంలోని చిన్న చిన్న పుష్పాలను పుష్పకాలు అంటారు. చిన్న చిన్న భాగాలు ఉంటాయి. ఒక పువ్వులో చాలా రెమ్మలాగా రేకుల్లాగా కొన్ని భాగాలుగా ఉంటాయి. వాటిని మనం పుష్పకాలు అంటారు. ఆకర్షణ పత్రావళి మూడవది. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వలయాన్ని మనం పరిశీలించవచ్చు అన్నమాట. మొదటి వలయంలో రక్షపత్రావళి, రెండో వలయంలో ఆకర్షణ పత్రావళి, మూడో వలయంలో కేసరావళి, 4వ వలయంలో అండకోశం అని చెప్పి 4 భాగాలు పుష్పాల్లో ఉంటాయి. ఇలా ఉండేటటువంటి పుష్పాన్ని మనం సంపూర్ణ పుష్పం అని కూడా అంటాం. అంటే సంపూర్ణ పుష్పం అని ఉదాహరణ ఇప్పుడు మన మందార, ఉమ్మెత్త ఇవి మాత్రం అలాగే ఉంటాయి. 1వ వలయంలో ఆకర్షణ పత్రాలు, 2వ వలయంలో రక్షపత్రాలు, 3వ వలయంలో కేసరాలు, 4వ వలయంలో మరి అండకోశం అని 4 భాగాలు మంచి ఒక సిస్టమేటిక్గా అమరి ఉంటున్నాయి. కాబట్టి దీన్ని మందార, ఉమ్మెత్త వీటికి ఉదాహరణ. అంటే వీటికే మనం సంపూర్ణ పుష్పము అని కూడా అంటాం. మనం సంపూర్ణ పుష్పం అంటే ఏమిటి అని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. కేసరావళి అండకోశంలో ఏదో భాగం ఉన్నట్లయితే, అంటే అండకోశం కానీ కేసరావళి కానీ ఏదో ఒక భాగం ఉన్నట్టయితే ఆ పుష్పాన్ని ఏకలింగ పుష్పాలు అంటారు. అంటే కొన్నిట్లో మగ చెట్టు, ఆడ చెట్టు అని కూడా అంటారు. అంటే వాటిలో ఏదైనా ఒక భాగమే ఉంటుంది. కేసరావళి ఉన్నటువంటి భాగం ఉన్నటువంటి మొక్కని మనం ఏమంటున్నామంటే అది ఏకలింగ పుష్పాలు, అది మగ పుష్పాలు, మగ చెట్టు, మగ మొక్క, ఆడ మొక్క అని చెప్పాను. మరి ఇలా ఉండేటటువంటి మొక్కలు ఏకలింగ పుష్పాలు ఉన్నటువంటి మొక్కలు వాటికి మనం ఉదాహరణ ఏం చెప్పొచ్చు?
దోస, సొర, కాకర. ఈ 3 చెట్లను కనుక మనం పరిశీలిస్తే అవి 2 ఒక పక్కమట ఒకటే వెళ్తుంటాయి మగ ఆడ. అంటే ఇవి 2 ద్వారా పుప్పొడి రేణువులు కీలాగ్రాలు చేరి తర్వాత కాయలు కాయటం అనేది జరుగుతుంది. అలాగే మొక్కల్లో జరిగే పరాగ సంపర్కం. పరాగ సంపర్కం ఏంటంటే ఒకే పుష్పంలో మరి కేసరాలు ఉన్నాయి, పరాగ రేణువులు ఉన్నాయి, అట్నే కీలాగ్రం, అండకోశంలో కీలాగ్రం ఉంటుంది. మరి పరాగ సంపర్కం అంటే ఏమిటి అంటే పరాగ సంపర్కం ఎన్ని రకాలు? పరాగ సంపర్కం 2 రకాలు. ఒకటి ఆత్మ పరాగ సంపర్కం, పరపరాగ సంపర్కం. అసలు పరాగ సంపర్కం అంటే ఏమిటి దాని గురించి పరిశీలిద్దాం ముందు. అంటే ఒక మొక్క పుష్పములోని పరాగకోశంలోని పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరటాన్ని పరాగ సంపర్కం అంటారు. ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పం కానీ ఏదైనా కానీ కీలాగ్రాన్ని చేరటాన్ని పరాగ సంపర్కం అంటారు. ఇది పరాగ సంపర్కం అంటే అర్థం. ఏమి లేదేడా అంటే పుప్పొడి రేణువులు కీలాగ్రాన్ని చేరటమే పరాగ సంపర్కం. అంటే ఒకే పుష్పంలో కావచ్చు, ఒక పుష్పంలోని పుప్పొడి రేణువులు వేరే పుష్పంలో కూడా కావచ్చు, ఎలా అయినా కావచ్చు. దాన్ని మాత్రం మనం పరాగ సంపర్కం అని మనం అంటాము. అలాగే మరి పరాగ సంపర్కం 2 రకాలని చెప్పాం. ఒకటేంటి పరపరాగ సంపర్కం, ఆత్మపరాగ సంపర్కం. ఫస్ట్ మనం ఆత్మపరాగ సంపర్కం గురించి తెలుసుకుందాం. ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరటాన్ని ఆత్మపరాగ సంపర్కం అంటారు. అంటే ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరితే ఆత్మపరాగ సంపర్కం అంటారు. అంటే అలాంటివి ఏవి ఉన్నాయి మనకి? ఇప్పుడు మనకి ఉమ్మెత్త తీసుకుందాం. ఉమ్మెత్తలోని పరాగరేణువులు అదే పుష్పం మీద కీలాగ్రం ఉంటుంది. కీలాగ్రం చేరితే అది ఆత్మపరాగ సంపర్కం. మరి పరపరాగ సంపర్కం ఏంది? ఒక పుష్పంలోని పుప్పొడి రేణువులు లేకపోతే పరాగరేణువులు మరొక పుష్పంలోని కీలాగ్రాన్ని చేరటాన్ని పరపరాగ సంపర్కం అంటారు. అంటే ఆ పుష్పంలో ఉన్నటువంటి కీలాగ్రాన్ని చేరవు, అదే పుష్పంలో ఉన్నటువంటి కీలాగ్రాన్ని చేరాలని ఏం లేవు. ఒక్కోసారి ఈ పుప్పొడి రేణువులు రాలి వేరే చెట్టులో వేరే మొక్కలో ఉన్నటువంటి పువ్వులో ఉన్నటువంటి కీలాగ్రాన్ని చేరేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకమైన పరిస్థితి ఉన్నటువంటి ఆ సంపర్కాన్ని మనం పరపరాగ సంపర్కం అంటారు. పరాగ సంపర్కం నీటి ద్వారా పరాగరేణువులు కీలాగ్రామం కూడా చేరుతాయి. నీటి ద్వారా చేరుతాయి, గాలి ద్వారా చేరుతాయి. ఇలా కొన్ని మార్గాల ద్వారా పుప్పొడి రేణువులు, ఒక పుష్పంలోని పుప్పొడి రేణువులు పరాగరేణువులు వేరే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరే అవకాశాలు ఉన్నాయి. మనం ఇది పరాగ సంపర్కం అంటే ఏంది, పరాగ సంపర్కంలో ఎన్ని రకాలు, పరాగ సంపర్కం ఆత్మపరాగ సంపర్కం అంటే ఏంది, పరపరాగ సంపర్కం అంటే ఏంది, ఆత్మపరాగ సంపర్కం జరిగే మొక్కలు ఏ పేర్లు, అలా అదేవిధంగా పరపరాగ సంపర్కం జరిగేవి. ఇలా మనం కొన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇక ఫలదీకరణం అంటే ఏంది? ఒక మొక్క పువ్వులోని భాగాలను పరిశీలించాం. భాగాల్లో ముఖ్యమైన స్త్రీ పురుష భాగాలను కూడా గుర్తించాం. మరి ఆ భాగాలు ఏమేమి ఉన్నాయో కూడా గుర్తించాం. అవి పుప్పొడి పరాగరేణువులు కీలాగ్రం చేరేటువంటి పద్ధతి ప్రాసెస్ని పరాగ సంపర్కంగా గుర్తించాం. మరి ఆ తర్వాత జరిగే పరిణామం ఏంటి? ఆ తర్వాత ఫలదీకరణం, కీలాగ్రం చేరటం అనేది జరిగింది, పరాగ సంపర్కం జరగటం అనేది జరిగింది. జరిగిన తర్వాత ఏమవుతుంది? పరాగ సంపర్కం జరగటం అంటే కేవలం పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరటం వరకే, చేరినిపోయి దాని మీద అతుక్కోవటం, దాని మీద పడటం జరిగింది. మరి ఆ తర్వాత జరిగేది అంటే కీలాగ్రం చేరినటువంటి పరాగరేణువులు పరాగనాళం ద్వారా, అంటే చేరినటువంటి పరాగరేణువు ఒక నాళాన్ని తయారు చేసుకుంటుంది. ఒక నాళాన్ని, పొడవుగా నాళాన్ని ఆ కీలాగ్రం నుంచి దాని అండాశయం దాకా ఒక నాళాన్ని తయారు చేసుకుంటుంది. దాన్నే మనం పరాగనాళం అంటారు. అంటే ఈ పరాగరేణువు పొడుగ్గా ఒక నాళాన్ని, పరాగనాళాన్ని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఆ కీలాగ్రం నుంచి కీలము ద్వారా అండాశయానికి చేరతాయి. ఏం చేరతాయి? పరాగరేణువులు. ఎలా చేరతాయి అంటే పరాగనాళాన్ని ఏర్పాటు చేసుకొని పరాగనాళం ద్వారా అండాశయమునకు చేరతాయి. అడుగున ఉన్నటువంటి అండాశయానికి చేరతాయి. ఇక్కడ అండాశయంలో అండాలు ఉంటాయి. ఈ పైనుంచి కీలాగ్రం ద్వారా పరాగనాళం ఏర్పాటు చేసుకొని దాని ద్వారా పరాగరేణువులు ఇక్కడ చేరి అండాలతోటి ఐక్యమైపోతాయి. అండాలతో జరిగేటటువంటి ప్రక్రియ ఉంటుంది.
అంటే ఇక్కడ ఏంటంటే పరాగరేణువులు స్త్రీ బీజాలు కలిసి, అంటే ఇక్కడ పరాగరేణువుల్ని మనం పురుష అని, అండాలని స్త్రీ బీజాలని అని మనం ఏడ వాడాలి. అంటే ఈ పరాగరేణువులు ఇక్కడికి వచ్చిన తర్వాత మన పురుష భాగం, పురుష స్త్రీ బీజాలు కలిసి రెండు కలిసి సంయుక్త బీజాన్ని ఏర్పడుతుంది. సంయుక్త బీజం ఏర్పడుతుంది. దీన్నే మనం ఫలదీకరణం అంటారు. దీన్నే మనం అనేది ఫలదీకరణం. అంటే ఇప్పుడు ఫలదీకరణం అంటే మనకు తెలిసింది ఏంది, కీలాగ్రం చేరినటువంటి పరాగరేణువులు పరాగనాళం ద్వారా అండాశయం చేరి అక్కడ అండాశయంలో ఉన్నటువంటి స్త్రీ బీజాలు పరాగరేణువులైనటువంటి పురుష బీజాలు ఇవి రెండు ఐక్యమై సంయుక్త బీజాన్ని ఏర్పడుతుంది. ఈ ఏర్పడే పద్ధతినే మనం ఇక్కడ ఫలదీకరణం అని అంటాం. దీన్నే ఇంకో పద్ధతిలో లైంగికోత్పత్తి అంటారు, లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. లైంగిక ప్రత్యుత్పత్తి ఏంది, లైంగిక అవయవాల ద్వారా కలిసి జరిగినటువంటి ప్రత్యుత్పత్తినే, కలయికనే మనం ఏడా లైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. అంటే లైంగిక అవయవాలు అంటే ఏంటేడా, పురుష స్త్రీ అనేటటువంటి లైంగిక అవయవాల కలయికే లైంగిక ప్రత్యుత్పత్తి అని మనం ఏడ చెప్పవచ్చు. అలాగే అలైంగికోత్పత్తి, ఇప్పుడు మనం మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా మొక్కల యొక్క ఉత్పత్తిని తెలుసుకున్నాం. ఇప్పుడు అలైంగిక ప్రత్యుత్పత్తి ఏంది, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా లైంగిక అవయవాల ద్వారా జరిగే ప్రత్యుత్పత్తిని లైంగిక ప్రత్యుత్పత్తి అంటే, మరి అలైంగిక అంటే లైంగిక అవయవాలు లేకుండా అన్నమాట. లైంగిక అవయవాలు లేకుండా జరిగేటటువంటి, అంటే పుష్పాలు కాకుండా ఇతర భాగాల ద్వారా, పుష్పంలోని మరి పుప్పొడి రేణువులు, అండాశయాలు, అండాలతో ఐక్యంగానే పద్ధతి కాకుండా ఇతర భాగాల ద్వారా కొత్త మొక్కల్ని ఉత్పత్తి చేయటం, కొత్త మొక్కల్ని పెరగటం, దానిని మనం అలైంగిక ప్రత్యుత్పత్తి అని అంటాము. అంటే పుష్పాలు అవసరం లేదేడా, పుష్పాలతో పనే లేదు. అంటే ఇతర భాగాలు, మరి ఇతర భాగాలు అంటే ఏంటి, ఇతర భాగాల ద్వారా కొత్త మొక్కల్ని ఎట్లా సృష్టిస్తాం మనం అని అంటే, ఇప్పుడు చాలా వరకు జరుగుతున్న ప్రక్రియలు అవే. మొక్క శాఖీయ భాగాలైనటువంటి ఏ భాగాలు, ఇతర భాగాలంటే అంటే శాఖలు, కాండము, పత్రము, వేరు, ఈ మూడు రకాలైనటువంటి భాగాలని నుంచి కొత్త మొక్కలు ఉత్పత్తి కావటం. మూడు రకాలైంది, వేరు, కాండం, పత్రం. అంటే కొత్త మొక్కలు ఉత్పత్తి చేయడానికి తోడ్పడతాయి. ఈ రకమైనటువంటి పద్ధతినే వేరు ద్వారా కనుక వేరుని కట్ చేసి వేరే ప్లేస్లో మనం వేస్తే అది సేమ్ అదే మొక్కను పోలినటువంటి మొక్క ఉత్పత్తి అనేది జరిగితే అది ఒక శాఖను కట్ చేస్తున్నట్టు, లేకపోతే ఒక కొమ్మను కట్ చేసి ఆ కొమ్మను దేశపై వేరే ప్రాంతంలో నాటితే సేమ్ మనం ఏ కొమ్మనైతే కట్ చేసామో ఆ కొమ్మ ఆ చెట్టు మాదిరి లాంటి ఇంకొక కొమ్మ నాటితే అదే మాదిరిగా ఉంటే, మరి అదేవిధంగా పత్రాల ద్వారా ఇట్లా మూడు మార్గాల ద్వారా జరిగేటువంటి ప్రత్యుత్పత్తి శాఖీయోత్పత్తి అంటారు. అంటే తమ శరీరంలోని ఒక భాగాన్ని, అంటే శాఖే కానీ, వేరే కానీ, కాండమే కానీ, పత్రమే కానీ, ఏదైనా కానీ వాటి ద్వారా జరిగేటువంటి ప్రత్యుత్పత్తిని మనం ఇక్కడ శాఖీయ ప్రత్యుత్పత్తి అని మనం అనొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మనకి చాలా చెట్లు తెలుసు, చాలా చెట్లను మనం కట్ చేసి వేసే ప్లాంట్ని, మొక్కల్ని కట్ చేసి తీసుకుపోయి మనం వేసుకునే చాలా ఉన్నాయి. మరి అలాగే ఆకుల విషయానికి వచ్చినప్పుడు వేర్లను కూడా మనం అలా వేసుకున్న వేర్లు కట్ చేస్తే కూడా వచ్చే ఉన్నాయి. ఇప్పుడు మనం కరివేపాకు ఉంది, అది వేరుని కట్ చేసుకొని తీసుకొని పోయేస్తాం. అలాగే రణపాలాకు విషయం వచ్చినప్పుడు అది పెరుగుతున్న క్రమంలో అది నేలను తాకినప్పుడు ఆ నేల నుంచి వేర్లు వస్తాయి. ఆకు నుంచి నేలలోకి వేర్లు వస్తాయి. ఎమ్మట ఆకును కట్ చేసి ఆ నేల నుంచి సపరేట్ చేసిపోయి ఎక్కడ వేరే ప్రాంతంలో వేసినట్టే మరొక రణపాల మొక్క కానీ మనం పొందవచ్చు, సృష్టించవచ్చు. అలాగే ఇక కోరకీ భవనం అంటే ఏంది, చాలా ముఖ్యం. ఇది కూడా తల్లి మొక్క నుంచి తెగిపోయి దానంతరం బొడిపిల్లగా కొన్ని వస్తారు తల్లి మొక్క నుంచి. అంటే తల్లి మొక్క నుంచి తెగిపోయి అవి స్వతంత్ర జీవనాన్ని గడుపుతాయి. స్వతంత్రంగా తాము కూడా తన తల్లి మొక్కలాగానే, తల్లి లాంటి మొక్కలాగానే అది వేరే ప్లేస్లో పెరుగుతుంది. కట్ అయిపోయి అంటే దాని నుంచి విడిపోయి స్వతంత్ర జీవనాన్ని కొనసాగించే ఉంటాయి. దీన్నే మనం కోరకీ భవనం అంటారు. ఇది ఎక్కడ జరుగుతుంది కోరకీ భవనం, ఈస్ట్ వంటి మొక్కలలో లసనాల వంటి బాహ్య నిర్మాణాలు పెరిగి కొత్త మొక్కలుగా పెరుగుతాయి అని చెప్పవచ్చు.
కోరకి భావం తల్లి మొక్క నుంచి తెగిపోయి స్వతంత్ర జీవనాన్ని గడిపేటటువంటి దాన్నే మనం ఇలా కోరకి భవనము అని చెప్పి ఇది ఎక్కడ జరుగుతుందంటే ఈస్ట్ వంటి వాటిలో మనం ఇది బిట్లో కూడా పబ్లిక్ ఎగ్జామ్స్లో కానీ అలాగే మనకి కాంపిటేటివ్ టెస్ట్లో మరి దీని గురించి మనకు ఒక బిట్టు మాదిరిగా మనకి అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే బ్రెడ్ మోల్డ్ అంటే మనం చూస్తున్నాం మన ఇంటి దగ్గర రొట్టె ముక్కల్ని 4 రోజుల పాటు ఉంచి మనం తినకుండా అంతే ఉంచి పక్కకు పెడితే పరిశీలించితే దాని మీద బూడిద రంగులో ఉండే బూజు ఏర్పడుతుంది. దాని మీద అంటే ఒక మూలన అలాగే ఉంచితే మనం ఏ రోజు ఆ రోజే తిని చెడిపోకముందే తింటే ఏముండదు. కానీ అలాగే ఉంచితే కొద్ది రోజులు అది వెంటనే 4 రోజుల్లో బూజు ఏర్పడుతుంది. ఒక్కోసారి పచ్చళ్ళ మీద కూడా ఏర్పడుతుంది. మనం ఎక్కువగా వాడపోయినా నీరు తగిలినా దాని మీద కూడా బూజు ఏర్పడుతుంది. అంటే రొట్టెల మీద వాటి మీద బూజు ఏర్పడే అవకాశం. ఈ బూజునే మనం బ్రెడ్ మోల్డ్ అంటారు. బ్రెడ్ మోల్డ్ అంటే ఇక్కడ మనం రొట్టె ముక్కను 4 రోజుల పాటు ఉంచి పరిశీలించితే బూడిద రంగులో ఉండే బూజు ఏర్పడుతుంది. దీన్ని బ్రెడ్ మోల్డ్ అంటాం. మరి ఈ బ్రెడ్ మోల్డ్ గురించి ఇంకా మనం తెలుసుకోవాలంటే జిలేబీ తయారీలో జిలేబీ పిండికి ఈస్ట్ అనే పదార్థాన్ని కలిపి రుచిగా తయారు చేస్తారు. ఈస్ట్ గురించి అంటే జిలేబీ మనం తయారు చేసేవాళ్ళు మరి ఆ పిండి కొంచెం ఈస్ట్ అనేది కలపడం వల్ల అది ఉబ్బే అవకాశం, కొంచెం టేస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివి కూడా కొన్ని ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా పాకే కాండం నుంచి కూడా ఉత్పత్తి అయ్యే మొక్కలు ఉన్నాయి. కొన్ని మనం గడ్డి, గరిక, చామంతి మీరు బాగా పరిశీలించండి. ఇది పాకుతుంటుంది భూమి మీదనే. పాకుతున్న క్రమంలో ఏమవుతుందంటే పాకేటప్పుడు మళ్ళీ పాకంగానే దాని యొక్క మొక్క కాండం ఒకటి భూమికి తాకగానే తాకిన ప్రదేశంలో వేర్లు వచ్చేస్తాయి. వేర్లు వచ్చేసి అది సపరేట్గా ఇంకో మొక్కలా పెరుగుతుంది. అంటే ఈ విధంగా పాకే మొక్కల్లో కూడా కొన్ని మొక్కలు పాకి అవి వేరే మొక్కల్ని కొత్త మొక్కలను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. దాంట్లో పుదీనా, స్ట్రాబెర్రీ, చామంతి వాటికి ఉదాహరణ. ఇప్పటివరకు మనం మొక్కల్లో జరిగే ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకున్నాం. మరి అలాగే ఇక జంతువుల్లో జరిగే ప్రత్యుత్పత్తి గురించి కూడా తెలుసుకోవాలి. అంటే జంతువుల్లో కూడా ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది? మరి ఎన్నో రకాలైనటువంటి జంతువులు భూమి మీద చూస్తున్నాం, మరి అదే సముద్రాల్లో జీవిస్తున్నాం, మరి అలాగే కాకుండా కొలంలో చూస్తున్నాం, చెరువుల్లో చూస్తున్నాం. అవే కాకుండా జంతువుల్లో ఇంకా సూక్ష్మజీవులు ఉన్నాయి. ఇన్ని రకాల జీవుల్లో మరి మొత్తం మనం క్షుణ్ణంగా తెలుసుకోలేకపోయినా కొంతమేరకైనా తెలుసుకుందాం జంతువుల్లో జరిగే ప్రత్యుత్పత్తి. ఒక జీవి నుండి మొక్క లేక జంతువు అనే పోలికలతో అవే పోలికలతో మరొక జీవి పుట్టటాన్నే ప్రత్యుత్పత్తి అంటాం. ఇంతకుముందు కూడా చెప్పాను. ఒక జీవి నుండి అది జంతువే కానీ మొక్కే కానీ మరి ఏ జీవైనా మనం గమనిద్దాం. సృష్టిలో అన్ని జీవులు కూడా తమ సంతానాన్ని తమను పోలినటువంటి సంతానాన్ని ఇస్తున్నాయి. తమను పోలిన సంతానాన్ని ఇవ్వటం జరుగుతుంది. అది ఏ జీవినైనా పరిశీలిద్దాం. కోతి చూస్తే కోతిని పోలిన, అదే ఏది మొక్కలను చూస్తే మొక్కలు తమను పోలిన మొక్కల్ని, ఎన్నో రకాల కీటకాలను చూస్తే తమను పోలిన కీటకాలని మనం గమనిస్తాం. ఇక్కడ కొన్ని జంతువులను పరిశీలిద్దాం. చెవులు బయటకు కనిపించి చర్మంపై రోమాలున్న జంతువులను చూస్తాం మనం. చెవులు బాగానండి, చెవులు బయటకు కనిపించి చర్మంపై రోమాలున్న జంతువులు. చెవులు బయటకు కనిపించాలా, చర్మంపై కొన్ని వెంట్రుకలు కనపడేటటువంటి జంతువులు ఉన్నాయి. అవి పిల్లల్ని కంటాయి. అదేవిధంగా చెవులు బయటకు కనిపించకుండా చర్మంపై రోమాలు లేకుండా ఉండేటటువంటి కొన్ని జంతువులు కూడా ఉన్నాయి. అవి గుడ్లు మాత్రమే పెడతాయి. ఇక్కడ బాగా మనం గమనించాల్సిన విషయం ఉంది. చెవులు బయటకు కనిపించి రోమాలు ఉంటే మాత్రం అవి తప్పనిసరిగా జంతువులు, అంటే గుడ్లు పెట్టకుండా తమ నుండి ఇంకో జంతువుని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట, ఉత్పత్తి చేస్తాయి. అదే మరి చెవులు బయటకు కనిపించకుండా చర్మంపై రోమాలు కూడా లేకుండా ఉండే గుడ్లు పెడతాయి. వీటిని ఏమంటారు? అండోత్పాదకాలు అంటారు. వాటిని ఏమంటారు? శిశోత్పాదకాలు అంటారు. వీటిని అంటే చెవులు బయటకు కనిపించి వెంట్రుకలుండి మరి తమ పిల్లల్ని కనేటటువంటి జంతువుల్ని శిశోత్పాదకాలు, అండోత్పాదకాలు, గుడ్డు పెట్టే జంతువుల్ని అండోత్పాదకాలు అని చెప్పి మనం అంటాం. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి జంతువుల్లో.
శిశుోత్పాదకాలు, అండోత్పాదకాలు అని చెప్పి 2 రకాలు మనం గమనించాలి. ఇక్కడ ప్రత్యుత్పత్తి అనే వ్యవస్థ ఒక జీవి మొక్క లక్షణాలను తర్వాత తరానికి చేరవేసే శాశ్వతంగా ఉండేటట్టుగా దోహదపడే ప్రక్రియ. ఇక్కడ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటే ఏదో కాదు, ఎన్నో యుగాల నుంచి జీవి పెరుగుతుంది, పెద్దదవుతుంది, దాని యొక్క జీవితాన్ని ముగిస్తుంది. ముగించే క్రమంలో ఆ జీవి సంతానోత్పత్తి అనేటటువంటి ఒక దశ ద్వారా తన తర్వాత తరాన్ని భవిష్యత్తుకు అందిస్తుంది. తనను పోలినటువంటి జీవుల్ని భవిష్యత్తుకు అందించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఏంది దీని యొక్క మొత్తం ప్రక్రియ ఏంటంటే, తనను పోలినటువంటి లక్షణాలు కలిగినటువంటి తరాన్ని భవిష్యత్ తరాలుగా చేరవేసి శాశ్వతంగా ఉండేటట్టు దోహదపడే ప్రక్రియ. ఈ ప్రక్రియ కొన్ని యుగాల నుంచి జరుగుతుంది. కాబట్టి ఏ జీవి కూడా యుగాలంటే శతాబ్దాల తరబడి బతికినటువంటి జీవులు లేవు. కానీ తమ వారసులే వస్తున్నారు, పోతున్నారు, మళ్ళీ వస్తున్నారు. అంటే ఈ ప్రక్రియ కేవలం ప్రత్యుత్పత్తి అనే వ్యవస్థ జీవులు ఉండబట్టే ఈ అన్ని రకాల కొత్త మళ్ళీ జీవులు ఉత్పత్తి, జీవులు చనిపోవటం, మళ్ళీ జీవులు పుట్టడం, ఈ వ్యవస్థ అనేది ప్రత్యుత్పత్తి ద్వారా మాత్రమే జరుగుతుందనేది గుర్తించాలి. జంతువులు లైంగిక ప్రత్యుత్పత్తిలో పురుష సంయోగ బీజాలైనటువంటి శుక్రకణాలు, స్త్రీ సంయోగ బీజాలైనటువంటి అండంతో సంయోగం చెంది సంయుక్త బీజం ఏర్పడుతుంది. మనం జంతువుల్లో కూడా బాగా పరిశీలించితే మరి ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఇక్కడ జంతువుల్లో కూడా లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి కూడా ఉంటుంది. అంటే ముఖ్యంగా జంతువుల్లో జరిగే లైంగిక ప్రత్యుత్పత్తిని మనం పరిశీలించితే పురుష సంయోగ బీజాలైనటువంటి శుక్రకణాలు, స్త్రీ సంయోగ బీజాలైనటువంటి అండంతో సంయోగం చెంది సంయుక్త బీజం ఏర్పడుతుంది. అంటే లైంగికోత్పత్తిలో జంతువులు ముఖ్యమైనటువంటి భాగాలు ఏమిటి అని మనం అడిగినప్పుడు శుక్రకణాలు, స్త్రీ సంయోగ బీజాలు, శుక్రకణాలు, స్త్రీ సంయోగ బీజాలు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రతి ముష్కం నుండి శుక్రవాహికలు బయలుదేరి దానిలో శుక్రకణాలు ప్రయాణించి పురుష అంగం ద్వారా బయటకు విడుదలవుతాయి. ఇక్కడ జీవి పక్వ దశకు వచ్చినప్పుడు, ఒక వయసుకు వచ్చినప్పుడు, యవ్వన దశకు వచ్చినప్పుడు ముష్కం నుండి శుక్రవాహికలు బయలుదేరి దానిలో శుక్రకణాలు కూడా ప్రయాణించి పురుష అంగము ద్వారా బయటకు విడుదలై కావటం అనేది జరుగుతుంది. తరువాత ఈ శుక్రకణం ఎలా ఉంటుంది మనం పరిశీలించినప్పుడు తల, మధ్య భాగం, మెడ, పొడవైన తోక ఉంటాయి. ఒక శుక్రకణాన్ని మనం పరిశీలిస్తే తల, మధ్య భాగం, పొడవైన తోకలు ఉంటాయి. శుక్రకణం తల మధ్య భాగాల్లో మైట్రోకాండ్రియా ఉండి చలించడానికి శక్తిని అందిస్తాయి. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బిట్ ఒకటి ఉంది. శుక్రకణం చురుగ్గా చలించటానికి కావాల్సిన శక్తి ఎలా వస్తుంది? చాలా చురుగ్గా కదులుతుంటుంది. అంటే ఇది మైట్రోకాండ్రియా ఉండటం వల్ల దీనికి చలించడానికి శక్తి బాగా చురుగ్గా ప్రయాణం. అంటే తల, మధ్య భాగం, పొడవైన తోక ఉంటుంది. తోక కూడా అటు ఇటు ఈదుర్చడానికి తోడ్పడుతుందని గుర్తుంచుకోవాలి. శుక్రకణం మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముస్కాలు, ఒక జత శుక్రవాహికలు, ఒక పురుషాంగం ఉంటుందని చెప్పచ్చు. అంటే మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ విషయాన్ని మనం పరిశీలించినప్పుడు మరి ముష్కాలు ఏం చేస్తాయి? ఇక్కడ ముష్కాల నుంచి ఉత్పత్తి అయ్యే శుక్రకణాలు అంటే ఒక జత శుక్రవాహికలు ఉంటాయి. అంటే ఆ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో చూసినట్టయితే ఒక జత స్త్రీ బీజకోశాలు, ఒక జత ఫాలోపియన్ నాళాలు, గర్భాశయం, బాహ్య జననాంగం, ఇవి స్త్రీ బీజ వ్యవస్థలో మనకి కనిపించేవి. అయితే స్త్రీ బీజకోశాలు గర్భాశయానికి ఇరువైపులా ఉండి 2 ఫాలోపియన్ నాళాలుగా ఉంటాయి. 2 ఫాలోపియన్ నాళాలు అంటే గర్భాశయానికి ఇరువైపులా ఉండి అంటే ఈ స్త్రీ బీజకోశాలు స్త్రీ బీజ కణాలను ఏం చేస్తాయి? స్త్రీ బీజకోశాలు ఇవి స్త్రీ బీజ కణాలను ఉత్పత్తి చేసి అంటే అండాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ అండాల ఉత్పత్తి శుక్రకణాలు ఈ 2 కలయిక అనేది తర్వాత జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రతి నెల స్త్రీ బీజ వ్యవస్థలో ఈ ఫాలోపియన్ నాళాలు స్త్రీ బీజ కోశాల నుంచి ప్రతి నెల ఒక అండం విడుదలవుతుంది. అంటే ఈ అండం శిశువు గర్భాశయంలో అండం విడుదలై
ఒకవేళ ఫలదీకరణం జరిగిన తర్వాత శిశువు గర్భాశయంలో పెరిగే అవకాశం పెరుగుతుంది. మరి ఈడ శుక్రకణం యొక్క కేంద్రకం అండం యొక్క కేంద్రకంతో సంయోగం చెంది ఒక కేంద్రకంగా మారుతుంది. అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా శుక్రకణాలు ప్రయాణించి అండానికి చేరినప్పుడు, స్త్రీ శరీరంలోని అండానికి చేరినప్పుడు ఇవి రెండు ఐక్యమైపోయి సంయుక్త బీజంగా మారుతుంది. ఈ సంయుక్త బీజం మనం దీన్ని ఇదే ఫలదీకరణం అంటాం. అక్కడ మొక్కలో మనం ఏ విధంగా అయితే పరాగరేణువులు పరాగనాళాన్ని ఏర్పాటు చేసుకొని అండాలతో ఐక్యం కావటం, అంటే స్త్రీ బీజ కణాలతో ఐక్యం కావటాన్ని అది మన ఫలదీకరణం అయితే, ఇది కూడా మనం ఇక్కడ ఫలదీకరణం అని చెప్పచ్చు. ఇది ఎలా అంటే శుక్రకణం స్త్రీజీవి శరీరంలోకి ప్రవేశించి అక్కడ అండాలతోటి ఐక్యంగా ఈ సంయుక్త బీజ కేంద్రంగా ఏర్పడటం అనే మనం ఫలదీకరణం అని చెప్పి అంటాం. శుక్రకణాలు ప్రవేశించిన తర్వాత దీన్ని మళ్ళీ అంతరఫలదీకరణం అని కూడా అంటారు. ఈ రకమైన ఫలదీకరణాన్ని అంతరఫలదీకరణం ఫలదీకరణం అంటారు. అంటే స్త్రీజీవి శరీరం లోపలనే జరుగుతుంది. స్త్రీబీజ కణాలు మరి అలాగే శుక్రకణాలు ఇవి రెండు ఐక్యం కావటం, ఫలదీకరణం జరగటం ఎక్కడ జరుగుతుంది? స్త్రీజీవి శరీరంలో జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం లోపల, అంటే శరీరం లోపల జరిగేటటువంటి ప్రక్రియని మనం అంతర్ఫలదీకరణం అని చెప్పవచ్చు. అంటే అలాగే బాహ్య ఫలదీకరణం అని కూడా ఉంటుంది, అది తర్వాత. అంటే ఇక్కడ ఫలదీకరణంలో ఏర్పడ్డ సంయుక్త బీజం అనేక విభజనలు జరిగి అభివృద్ధి చెందిన నిర్మాణాన్ని మనం ఇక్కడ పిండం అని అంటాం. పిండం అని కూడా అంటే ఇక్కడ స్త్రీ శరీరంలో ప్రవేశించిన తర్వాత, ఫలదీకరణం జరిగిన తర్వాత, సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత ఈ సంయుక్త బీజం అనేక విభజనలు జరిగి అభివృద్ధి జరిగిన తర్వాత జరిగినటువంటి నిర్మాణం, దాన్ని మనం పిండం అంటారు. మరి ఈ పిండం ఎక్కడ ఉంటుంది? పిండం గర్భాశయ కుడ్యానికి అంటి పెట్టుకొని ఉంటుంది. ఇది కూడా మనకి వీటిలో అడుగుతారు, పిండం ఎక్కడ ఉంటుంది అంటే గర్భాశయ కుడ్యానికి అంటి పెట్టుకొని ఉండేటువంటి భాగాన్ని మనం ఏమంటారు? పిండము. అంటే ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. పిండంలోని కణాలు వివిధ తర్వాత ఈ పిండము గర్భాశయ కుడ్యానికి అంటిపెట్టుకొని వివిధ అవయాలు, అంటే ఈ దీంట్లో ఇంకా క్షయకరణ విభజన, సమవిభజన జరిగి ఈడ వివిధ అవయాలుగా ఏర్పడి పూర్తిగా అభివృద్ధి చెందిన పిండం బాగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఆ పిండానికి ఇంకొక పేరు పెట్టారు. దాన్నే మనం భ్రూణము అంటారు. భ్రూణ దశ, ఆ దశనే మనం భ్రూణ దశ అని చెప్పి అంటాం అన్నమాట. అంటే ఇక్కడ భ్రూణం అంటే మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోవాలా, పిండంలోని కణాలు వివిధ అవయాలుగా ఏర్పడి ఇలా పూర్తిగా అభివృద్ధి చెందిన పిండాన్ని, లేకపోతే అభివృద్ధి చెందిన పిండాన్ని మనం భ్రూణము అంటారు. భ్రూణం అంటే అది. అలాగే సంయుక్త బీజం భ్రూణంగా మార్పు చెందే ప్రక్రియను గర్భం దాల్చుట అంటారు. అంటే ఇలా భ్రూణం లాగా మార్పు చెందటాన్నే గర్భం. అప్పుడు గర్భం దాల్చి అని చెప్పి మనం ఏదంటారు. గర్భం దాల్చటం అని అంటే ఒకే ఒక మాటలో సంయుక్త బీజం భ్రూణంగా మార్పు చెందే ప్రక్రియ. అంటే ఆ క్రమంలో ఆ మధ్యలో జరిగే మార్పులే, ఆ ప్రక్రియనే మనం ఇక్కడ గర్భం దాల్చుట అని చెప్పి అంటాం. ఒక శిశువు గర్భం దాల్చిన తర్వాత శిశువు పుట్టడానికి 270 నుంచి 280 రోజులు పడుతుంది. అంటే 9 నెలలు, అంటే 9 3 27, అంటే 270 రోజులు. అంటే ఇంకొక 10-15 రోజులు కూడా, 10 రోజులు కూడా ఉండవచ్చు శిశువు జన్మించడానికి. అంటే ఈ కాలాన్ని మనం గర్భావతి కాలము అంటారు. గర్భావతి కాలము అంటే ఈడ శిశువు పుట్టడానికి తీసుకునే టయాన్ని, అంటే ఫస్ట్ తల్లి గర్భంలో అండాలు శుక్రకణాలు ఐక్యమై సంయుక్త బీజంగా ఏర్పడి అది పిండంగా మారి, పిండం అనేక దశల్లో మార్పులు చెంది భ్రూణంగా మారి, ఈ భ్రూణంలో అవయవాలన్నీ ఏర్పడుతూ 9 నెలల్లో వివిధ రకాల అవయవాలు ఏర్పడి శిశువుగా మారే క్రమంలో దాన్నే మనం గర్భావధి కాలము అని అంటాము. ఇది మనం గుర్తుంచుకోవాలి. గర్భావధి కాలం అంటే ఎంత? 270 నుంచి 280 రోజులు మధ్యలో. కొంతమంది స్త్రీలలో పాలుపియన్ నాళాలు మూసుకుపోవటం జరుగుతుంది. అంటే పురుషుల్లో శుక్రకణాల ఉత్పత్తి వాటి సంఖ్యలో లోపాలు ఉంటాయి. అంటే ఇక్కడ మనం టెస్ట్ ట్యూబ్ బేబులు అని వినే ఉంటాం మనం. మరి ఆ విధంగా శిశువు ఇంతకుముందు చెప్పినట్టుగా 270 రోజుల తర్వాత శిశువు మళ్ళీ ప్రపంచం మీదకి మనిషిని పోలినటువంటి మనిషి
మళ్ళీ వచ్చి పెరిగి పెద్దదై మన లెక్కనే మళ్ళీ కనిపిస్తుంది. అంటే ఈ పద్ధతి కాకుండా ఇదొక రకమైనటువంటి లైంగిక ప్రత్యుత్పత్తి వ్యవస్థ. అయితే ఇక్కడ టెస్ట్ ట్యూబ్ బేబీలు అని మనం ఈ మధ్య అంటున్నాం. కొంతమంది స్త్రీలలో ఫాలోపియన్ నాళాలు మూసుకుపోవటం. ఫాలోపియన్ నాళాలు అంటే ఇప్పుడు స్త్రీబీజ కోశం నుంచి మరి అండాలు ఉత్పత్తి అయి అవి ఫాలోపియన్ నాళాల ద్వారా ప్రయాణించటం అనేది జరగాలి. అంటే ఆ జరిగే క్రమంలో మరి ఇవి అసలే ఫాలోపియన్ నాళాలు మూసుకొని పోతే మరి వాటి యొక్క చలనం జరగదు. అప్పుడు ప్రత్యుత్పత్తికి అవరోధం జరుగుతుంది స్త్రీలలో. అలాగే పురుషుల్లో శుక్రకణాల ఉత్పత్తి కూడా తగ్గినప్పుడు కూడా వాటిలో కూడా సంఖ్యలో కూడా తేడా ఉంటే కూడా అక్కడ కూడా ప్రత్యుత్పత్తికి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం. మరి అటువంటి పరిస్థితులు ఏం చేయాలి? వైద్యులు సదరు వ్యక్తుల నుండి లేదా దాతల నుండి అండము లేదా శుక్రకణాలు సంగ్రహించి పరీక్ష నాళికలో ఫలదీకరణం చేస్తారు. అంటే ఒక వ్యక్తి యొక్క శుక్రకణాలు ఇంకొక వ్యక్తి యొక్క అండాలు ఇవి రెండు తీసి లేకపోతే అదే సేమ్ భార్యాభర్తల యొక్క శుక్రకణాలు అండాలు కూడా తీసి వీటిని పరీక్ష నాళికల్లో ఫలదీకరణ కలిసేటట్టు చేస్తారు. ఏం కలిసే? అండాలు శుక్రకణాలు ఐక్యమయ్యేటట్టుగా జరుగుతుంది. అంటే ఫలదీకరణం చేస్తారు. ఈ ఫలదీకరణం వాస్తవంగా తల్లి గర్భంలో జరుగుతుంది, అది అంతర్ఫలదీకరణం జరుగుతుంది. ఇప్పుడు ఇది టెస్ట్ ట్యూబ్లో జరిగేటటువంటి ఫలదీకరణం. అంటే టెస్ట్ ట్యూబ్లో ఒక జీవి పురుష స్త్రీ భాగాలు కలిసి ఒక పిండం ఏర్పడబడుతుంది. అంటే అసలు జీవి పుట్టేది ఎక్కడ? పిండం కణంగా మారేది ఇక్కడ టెస్ట్ ట్యూబ్లో. కాబట్టి టెస్ట్ ట్యూబ్లో ఇది ఫలదీకరణం చేయటం జరుగుతుంది. అలాగే టెస్ట్ ట్యూబ్లో ఫలదీకరణం చెందిన సంయుక్త బీజాన్ని వారం రోజులు ప్రయోగశాలలో అభివృద్ధి చేసి ఆ తర్వాత తల్లి గర్భంలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. మళ్ళీ ఇక తల్లి గర్భంలో ప్రవేశపెట్టిన తర్వాత యథావిధిగా 9 నెలలు లోపల శిశువు పెరగటం, అభివృద్ధి జరగటం, అనేక మార్పులు జరగటం, భ్రూణంగా ఏర్పడటం, 270 నుంచి 280 రోజులు గర్భావధి కాలాన్ని కూడా తీసుకోవటం, యథావిధిగా మామూలు సాధారణ మహిళలు ఎవరైతే పిల్లల్ని కంటున్నారో అదే పద్ధతిలో కూడా మళ్ళీ జరుగుతుంది. అయినప్పటికి కూడా ఈ పద్ధతిని ఏమన్నారంటే మరి ఈ పద్ధతిని ఇలా పుట్టిన వారిని మరి టెస్ట్ ట్యూబ్ బేబీలు అని అంటున్నారు. మరి సార్ తల్లి గర్భంలోనేగా పుట్టింది అనుకోండి, కానీ శిశువు తయారైంది, శిశువు రూపొందుకుంది, స్త్రీ పురుష బీజాల యొక్క కలయిక జరిగింది టెస్ట్ ట్యూబ్లో. కాబట్టే టెస్ట్ ట్యూబ్లోనే అక్కడ కణం తయారైన కణాన్నే తల్లి గర్భంలో ప్రవేశపెట్టారు. కాబట్టి తయారైనటువంటి శిశువు కణము ఎక్కడంటే 2 సంయుక్త బీజం ఫలదీకరణం జరిగినటువంటి ప్లేసు టెస్ట్ ట్యూబ్. కాబట్టి వాళ్ళకి టెస్ట్ ట్యూబ్ బేబీలు అని పేరు పెట్టారు. ఈ పద్ధతిని IVF అని పద్ధతి ద్వారా అంటారు. ఇంకా బాహ్య ఫలదీకరణం మనం ఇంతకుముందు అంతర్ఫలదీకరణం గురించి తెలుసుకున్నాం. మరి అంతర్ఫలదీకరణంలో మరి దాంట్లో మరి జీవి శరీరం లోపలనే శుక్రకణాలు అండాల కలయిక జరుగుతుందని చెప్పుకుంటూ వచ్చాం. మరి బాహ్య ఫలదీకరణంలో ఏం జరుగుతుంది? బాహ్య ఫలదీకరణంలో కొన్ని జంతువుల్లో శుక్రకణాలు అండాల కలయిక స్త్రీజీవి శరీరం వెలుపల జరుగుతుంటే ఇక్కడ జంతువుల యొక్క మగజీవి యొక్క శుక్రకణాలు ఆడజీవి యొక్క అండాలు రెండు కూడా జంతువు బయట జరుగుతుంది. ఈ జరిగే ప్రక్రియనే మనం బాహ్య ఫలదీకరణం అంటాం. మరి ఇది ఏ జీవుల్లో జరుగుతుంది? కప్పలలో జరుగుతుంది. కప్పలు మరి వాటి మధ్య సంపర్కం జరిగినప్పుడు రెండు కూడా ఒకేసారి శుక్రకణాలను విడుదల చేయటం, అండాలను విడుదల చేయటం జరగటం వల్ల ఒకేసారి విడుదల కావటం వల్ల ఇవి రెండు వెంబటే బయటనే కలిసిపోతాయి. కలవటం వల్ల అవి తర్వాత గుడ్డు దశలోకి నుంచి గుడ్డుగా మారి ఫలదీకరణం చెందిన గుడ్డుగా మారి ఆ తర్వాత కొన్ని దశల ద్వారా కప్పని మనం తమనబోలినటువంటి జీవిని పొందుతాం. మరి ఈ విధమైనటువంటి ప్రక్రియని, ఈ విధమైనటువంటి ఫలదీకరణాన్ని బాహ్య ఫలదీకరణం అని మనం చెప్పవచ్చు. అలాగే కప్ప మరికొన్ని రకాల జంతువుల్లోని కూడా పిల్లలు పుట్టగానే వాస్తవంగా తమను బోలినండు. మనం అన్ని జీవులను చూస్తున్నాం, ప్రతి జీవి కూడా పుట్టగానే తమ తల్లిదండ్రులను బోలి ఉంటున్నారు. అలాగే చాలా మొక్కలు కూడా అలాగే ఉంటాయి. కానీ కొన్ని జీవుల్లో మాత్రం పుట్టగానే తమను బోలిండు.
కప్ప దాని పిల్లలు చిన్న చిన్నవి పుట్టగానే అవి చేపను పోలి ఉంటాయి. ఎందుకని అలా ఉన్నాయి? మరి అలా ఉండటానికి కారణం ఏంది? మరి ఎప్పుడు అలాగే ఉంటుందా? కప్పకు పుట్టినటువంటి పిల్లలు ఫస్టు చేపలాగా ఈదుకుంటూ ఉంటే మనకి చిన్నపిల్లలు నీటిలో ఈదుతున్నప్పుడు అవి అనుకున్న చేపలు అనుకుంటాం మొదట మనం. ఆ తర్వాత అవి కాదు కప్పలు, కప్ప పిల్లలు. కప్ప టాడ్పోల్ డింబకంగా అవి ఉన్నప్పుడు అవి చేప మాదిరిగా ఉంటాయి. అవి మొప్పల ద్వారా చేపల మాదిరిగానే మొప్పల ద్వారా గాలి పీల్చుకుంటాయి, నీటిలో కలిగి ఉన్నటువంటి ఆక్సిజన్ పీల్చుకుంటాయి. మరి ఇక్కడ మనకి జంతువుల్లో పిల్లలు పుట్టగానే తమ తల్లిదండ్రులు పోలి ఉండకపోవడానికి కారణం వాటిలో ఒక ప్రక్రియ జరుగుతుంది. ఆ ప్రక్రియని ఆ విధంగా ఉండేటటువంటి పద్ధతినే రూపవిక్రియ అంటారు. అది రూపాన్ని వివిధ రకాలుగా మార్చుకుంటుంది. ఫస్ట్ గుడ్డు దశ నుంచి మరి తర్వాత టాడ్పోల్ డెంబకం, లార్వా దశ, ఇమగో, ఇట్లా మళ్ళీ తిరిగి కప్ప, చిరుకప్ప, మళ్ళీ కప్ప దశలోకి వచ్చే అవకాశం, కప్పలాగా వచ్చే అవకాశం. అంటే ఇలా తన జీవిత చక్రంలో చరిత్రలో వివిధ రకాలుగా రూపాన్ని మార్చుకుంటూ చివరకు తన రూపాన్ని పొందేటటువంటి పద్ధతిని మనం ఈడ రూపవిక్రియ అని చెప్పి అంటాం. ఈ రూపవిక్రియ ఈగలో కూడా జరుగుతుంది. మరి కప్ప చేప ఆకారంలో కనిపించే దశను చిరుకప్ప, టాడ్పోల్ డింబక, లార్వా అంటారు. అంటే ఇక్కడ చిరుకప్పని ఏమంటారు, కప్ప చిరుకప్పను ఏమంటారు అని మనకి ఎన్నోసార్లు మరి క్వశ్చన్స్లో, బిట్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మరి ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలో కూడా చాలా విషయం, భ్రూణం అంటే అడుగుతారు. మరి అలాగే గర్భావధి కాలం ఎంత, ఇట్లా ప్రతి దాంట్లో కూడా మన కొన్ని క్వశ్చన్స్ ద్వారా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కప్ప చేప ఆకారంలో కనిపించే దశను చిరుకప్ప అని, దాన్నే టాడ్పోల్ డింబకం అనే టాడ్పోల్ లార్వా అని చెప్పారు. డింబకం అంటే లార్వా. టాడ్పోల్ దశలో మొప్పలుండి వాటి సహాయంతో చెప్తాయి. నేను ఇంతకుముందు టాడ్పోల్ అన్నప్పుడు ఆ డింబక దశలో అది చేపలాగా ఈదుకుంటూ ఉంటుంది, చేపను బోలి ఉంటుంది. ఆ దశలో చేప మాదిరిగా మొప్పలు ఉంటాయి. ఆ మొప్పల సహాయంతో శ్వాసించటం జరుగుతుంది. ఇలా కప్పల్లో జరిగిన రూపవిక్రియ ఈగల్లో కూడా జరుగుతుంది. కప్పల్లో జరిగినటువంటి రూపవిక్రియ ఈగల్లో కూడా జరుగుతుంది. అంటే ఇది ఈగల్లో కూడా గుడ్డు దశ నుంచి మరి లార్వా, ఇమగో, ఇట్లా మళ్ళీ చివరికి ఈగలాగా మారి. అంటే ఇకపోతే నెక్స్ట్ వానపాము, జలగ వంటి జీవులలో ఒకే జీవిలో స్త్రీ పురుష అవయవాలు ఉంటాయి. ఒకే జీవిలో స్త్రీ పురుష 2 అవయవాలు కూడా ఉన్నటువంటి వ్యవహారం. అంటే ఈ 2 అవయవాలు జంతువుల్లో మీరు బాగా గమనిస్తే మొక్కల్లో మనం చూసాం. ఒకే మొక్కలో ఒకే పువ్వులో అండకోశం, కేసరావళి అంటే మగ స్త్రీ పుష్ప భాగాలు ఉన్నాయి. అదేవిధంగా జంతువులను పరిశీలించినట్టయితే మగ ఆడ జంతువులను సపరేట్గా ఉన్నాయి. మగజీవిలో శుక్రకణాలు, ఆడజీవిలో అండాలు, ఇట్లా సపరేట్గా ఉండి ఆ భాగాల కలయిక వల్ల జీవి రూపుదిద్ది. కానీ ఇక్కడ మన జంతువుల్లో కూడా మొక్కల్లో మాదిరిగా ఒకే జీవిలో 2 అవయవాలు, అంటే స్త్రీ పురుష 2 అవయవాలు ఉంటాయి. మరి అలాంటి జీవులు చాలా అరుదుగా, తక్కువగా. వాటిలో ముఖ్యమైన మనం గుర్తుంచుకోవాల్సింది, అనేక సార్లు మన బిట్ రూపంలో అడిగేటటువంటి ప్రశ్నలో ఉభయలైంగిక జీవి. ఉభయలైంగిక జీవులు అంటే ఒకే జీవిలో పురుష స్త్రీ అవయవాలు 2 ఉంటాం. అది వానపాము, జలగ. ఈ 2 మనం బాగా గుర్తుంచుకోవాలి. వానపాము, జలగలో ఇది 2 అవయవాలు, పురుష స్త్రీ అవయవాలు 2 కూడా ఉండి మరి దీనిలో జరిగే ప్రక్రియ జరుగుతుంది. లేకపోతే జంతువుల్లో ప్రత్యుత్పత్తి. ఈ అంటే మనం ఇప్పుడు అన్నీ కూడా జరుపుకుంటూ వస్తున్నటువంటి ప్రత్యుత్పత్తిలో ఈ జంతువుల్లోనే ఇంకా కొత్త దశ. ఇవాళ ప్రత్యుత్పత్తిలో ఎన్నో రకాల మార్పులు వచ్చాయి. మొక్కల్లో ప్రత్యుత్పత్తిలో కూడా మార్పులు వచ్చాయి. శాఖీయ పద్ధతుల్లో మార్పులు వచ్చాయి. మరి అలాగే అంటుగట్టడంలో మార్పులు వచ్చాయి, మొక్కల విషయానికి పోయినట్టు. అట్లా చాలా వాటిలో మనకి కణం అంటే ఇక్కడ క్లోనింగ్ అనే విధానం ఒకటి వచ్చింది. ఒక కణం మొక్క ప్రతిరూపాన్ని తయారు చేసే పద్ధతిని క్లోనింగ్ అంటారు. ఈ పద్ధతిలో ఏదైనా అవయాన్ని కానీ పూర్తి జీవిని కానీ యథాతథం అంటే ఒక కణం తీసుకొని మనం సేమ్ ఆ కణం ఆధారంగా సేమ్ అదే జీవిని పొందేటటువంటి పద్ధతి ఇవాళ క్లోనింగ్ అనే పద్ధతి ద్వారా వచ్చింది. ఈ పద్ధతిలో అవయాన్ని తీసుకున్నా, పూర్తి మొక్కను తీసుకున్నా కూడా యథావిధిగా చేసుకోవచ్చు. ఇయాస్ హెల్మెట్ మరియు సహచరులు రోజ్లిన్ ఇన్స్టిట్యూట్ ఎడిన్బర్గ్లో మొట్టమొదటిసారి
జీవుల క్లోనింగ్ ప్రక్రియను కనిపెట్టారు, విజయవంతం చేశారు. వీరు 1996 జూలై 5న డాలీ అనే సరికొత్త గొర్రెను క్లోనింగ్ ద్వారా సృష్టించారు. కొత్త సృష్టి చేశారు. సృష్టికే సృష్టి అంటే సృష్టికి విరుద్ధమైనటువంటి పని. అంటే ఒక కణాన్ని తీసుకొని ఆ కణాన్ని ఆధారంగా సేమ్ ఒక జంతు కణం ఆ కణాన్ని పోలినటువంటి జంతువుని అంటే ఇట్లా ప్రత్యుత్పత్తి వ్యవస్థ లేకుండా తయారు చేసినటువంటి మొట్టమొదట 96 జూలై 5 డాలీ అనేటువంటి సరికొత్త గొర్రెను క్లోనింగ్ పద్ధతి ద్వారా సృష్టించారు. ఈ డాలీ సహజ ప్రత్యుత్పత్తి పద్ధతిలో పలుమార్లు పిల్లలకు జన్మ కూడా ఇచ్చింది. 2003 ఫిబ్రవరి 14న ఊపిరితిత్తుల వ్యాధితో మరణించింది. కానీ అంతగా విజయవంతం కాలేదు ఈ క్లోనింగ్ పద్ధతి. ఆ తర్వాత దీన్ని కొంతకాలం ఆగిపోయింది. జీవుల్లో సహజ సిద్ధమైన పద్ధతిలో పాటు కృత్రిమ పద్ధతిలో కూడా ఇవాళ ప్రత్యుత్పత్తికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకోవాలంటే చాలా పద్ధతుల్లో కూడా మనం చూస్తున్నాం. రకరకాల జీవుల మధ్య హైబ్రిడైజేషన్ చేసి సంకరకరణం జరిపి తమను పోలిన జీవులు కాకుండా రెండు జీవుల్లో ఉన్నటువంటి లక్షణాలను పోలినటువంటి జీవిని కొత్త జీవిని సృష్టించడం జరుగుతుంది. మనం ఎన్నో కుక్కలను చూస్తున్నాం, ఎన్నో పిల్లుల్ని, ఎన్నో జంతువుల్ని, కోళ్ళని, రకరకాల జంతువుల్ని, జీవుల్ని, పశువుల్లో, గేదెల్లో వాటన్నిటిని కూడా మనం రకరకాల సంకరకరణ పద్ధతుల్లో ప్రత్యుత్పత్తి జరిగి కొత్త జీవుల్ని మనం సృష్టించడం జరుగుతుంది. ఇక దీంట్లో మనం బాగా గుర్తుంచుకోవాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. మనం ఎగ్జామ్స్ కాంపిటీషన్కి మనం తేలిగ్గా దేన్ని తీసేసుకోవద్దు. ఇక్కడ మనం క్వశ్చన్ని ఏ విధంగా అడగవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాక చూసుకో. విశ్వాసం నిశ్వాసం అంటే మీకు తెలుసు. కార్బన్ డయాక్సైడ్ కనుగొన్న శాస్త్రవేత్త కూడా ఎవరని అడుగుతారు. స్పైరకిల్స్ అంటే ఏంది? మొప్పల ద్వారానే శ్వాసక్రియ జరిపే జీవులు, అవి మీకు తెలుసు. మరి మొప్పల ద్వారా చేప, మరి కప్ప ఇవి జరుగుతున్నాయని చెప్పాం. వానపాము జలగ వేటి సహాయంతో శ్వాసక్రియ జరుపుతుంది. మొక్కలు వాయువుల వినిమయం వేడి ద్వారా పత్రరంధ్రాల ద్వారా అని తెలుసు. స్త్రీ పుష్పంలో స్త్రీ పురుష భాగాలు కేసరావళి అండకోశం అని తెలుసు. అలాగే ఏకలింగ పుష్పాలని కూడా మేము చెప్పాం. స్వర అవి అంటే అలాగే ఆత్మపరా సంపర్కం, పరపరా సంపర్కం, అలైంగిక ఉత్పత్తి. ఏ ఆకులు నేలను తాకినప్పుడు కొత్త మొక్కలుగా పుడతాయి అంటే ఈడ రణపాలాకు. మీకు రణపాలాకు ప్రత్యేకమైనది. అది అత్యధిక పెద్ద ఆకుల్లో ఆకు కూడా చాలా పెద్ద ఆకు ఏదంటే రణపాలాకు అని కూడా మనం చెప్పచ్చు. ఇది నేలను తాగ్గానే వస్తుందని చెప్పదు. ఈస్ట్ కణాల్లో కోరకీ భవనం, బొడిపెల్ల లాంటి భాగాలుండి అవి తల్లి నుంచి వేరై అవి ఇంకో ప్రత్యేకమైన ఇంకో మొక్కగా ఏర్పడుతుంది కాబట్టి దాన్ని కోరకీ భవనం. అదేవిధంగా బ్రెడ్ 4 రోజుల పాటు ఉంటే దాని మీద బూడిద రంగులో ఉండేటటువంటి పదార్థం ఏర్పడుతుంది. దాన్నే మనం బ్రెడ్ మోల్ అంటాం. శిశోత్పాదకాలు, అండోత్పాదకాలు, శుక్రకణంలో భాగాలు, తల, మధ్య భాగం, మెడ అని చెప్పి తోక, తల, మధ్య భాగం, తోక. శుక్రకణం చురుగ్గా చెలించడానికి కారణం మైట్రోకాండ్రియా. పిండము, భ్రూణం అంటే ఏంది? పిండము పైగా అంటే ఫలదీకరణం చెందిన తర్వాత కొన్ని మార్పులు జరిగి గర్భాశయ కుడ్యానికి అంటిపెట్టుకుండేదే పిండము. భ్రూణం అంటే కొన్ని మార్పులు జరిగి అంటే గర్భావధి జరిగిందని చెప్పడానికి దాన్ని భ్రూణం అని చెప్పి అంటాం. మానవుల గర్భావధి కాలం తెలుసు. టెస్ట్ ట్యూబ్ బేబుల్ అని ఎవరిని అంటారు. ఇకపోతే టెస్ట్ ట్యూబ్ బేబుల్ ఇప్పుడే చెప్పాము మనం. టెస్ట్ ట్యూబ్ బేబుల్ అంటే టెస్ట్ ట్యూబ్లో పురుష స్త్రీ బీజ కణాల కలయిక జరిగి అక్కడ పిండం ఏర్పడి ఈ పిండాన్ని తిరిగి తల్లి గర్భంలో ప్రవేశపెట్టి తల్లి గర్భంలో యథావిధిగా 9 నెలలు పెరిగి యథావిధి సాధారణ పద్ధతిలోనే డెలివరీగా పద్ధతి జరుగుతుంది. ఒక జీవిని పుట్టడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం బాహ్య ఫలదీకరణ మనం టెస్ట్ ట్యూబ్ బేబీలను బాహ్య ఫలదీకరణం గురించి చెప్పాం. అదే రూప విక్రియ అనగానే ఏమి చెప్పింది, ఏ జీవులో జరుగుతుందనో. రూప విక్రియ అంటే కప్ప, ఈగ ఇటువంటి జంతువుల్లో కూడా రూప విక్రియ జరుగుతుందనే మాట చెప్పాం. మరి ఈ చాప్టర్పై మీరందరూ మంచిగా జాగ్రత్తగా చదువుకొని ప్రశ్నలను గుర్తుంచుకుంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలాంటి బిట్టుకైనా మనం ఆన్సర్ చేయగలిగేటటువంటి ఉందని చెప్పి మరి ఈ తర్వాత మనం నెక్స్ట్ తరగతిలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే.